ఎస్టీఆర్ న్యూస్. ప్రజల ధన, మన ప్రాణాలకు రక్షణ కల్పించడమే మా లక్ష్యం అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీ నుండి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి మహబూబ్నగర్ జిల్లాలోని ఎప్పుడూ లేని విధంగా 12.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అంతకు ముందు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరిక మేరకు జిల్లాలోని ప్రతి శాఖ అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను సమాయత్తం చేయడం జరిగింది. ఎస్టీఆర్ న్యూస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోతిలాల్ గారు 4-5 రోజుల క్రితం వాతావరణ శాఖ నుంచి 3-4 రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఈ నలుగురితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం, ఆర్డీఓ, ఇరిగేషన్ ఈఈలు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ అందరితో మాట్లాడి భారీ వర్షాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం 4 గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్నగర్ పట్టణంలో పర్యవేక్షణ, కోఆర్డినేషన్లో దిగిండ్రు. చైర్మన్ గారికి 4 గంటలకే చెప్పడం, వారు అప్పుడే బయటికి వెళ్ళిపోయి ఏ వార్డులలో ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది కమిషనర్ గారిని తీసుకోవడం, అలాగే అందరు కౌన్సిలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్పడం. వాళ్ళందరూ కూడా అదే పనిగా ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఉదయం నుంచి ఎక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలను విజిట్ చేయడం, మిగతా ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేయడం, ఇదంతా కూడా ఒక సమన్వయంతో అధికారులందరూ కూడా చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఒక సమన్వయంతో పనిచేయడం జరిగింది. గతంలో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అది జరిగింది, కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా 12.1 సెంటీమీటర్స్ ఒకటే రోజు కుండపోతగా పడలే. అయినా కూడా అధికార యంత్రాంగం సమన్వయంతో ఇప్పుడు చెప్పిన 4 విభాగాలు కాకుండా మా చైర్మన్ గారు, కౌన్సిలర్సు, మేము అందరం కూడా కలిసి ప్రమాదాన్ని అతి తక్కువగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా, చాలామందికి వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకున్నాం. గతంలో పోలిస్తే గతంలో ఎప్పుడు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాలే. ఎప్పుడో పోయిన సంవత్సరం ఒకసారి 9 సెంటీమీటర్లు అయింది, ఒకసారి 8 సెంటీమీటర్లు అయింది, ఇంకోసారి 7 సెంటీమీటర్లు అయింది. ఆ వాతావరణ శాఖ నుంచి డాటా కూడా తెప్పించుకున్నాం. వివరాల్లోకి పోకుండా అప్పుడు వర్షపాతం కొద్దిగా అయినా నమోదైనా డ్యామేజ్ ఎక్కువ జరిగింది, విధ్వంసం ఎక్కువ జరిగింది. అనేక కాలనీలు జలమయమైనవి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అట్లా కాకుండా డ్యామేజ్ని మినిమైజ్ చేసేటట్టుగా మన అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేసిండ్రు. అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గొప్ప విషయం ఏంటంటే
అధికార యంత్రాంగంతో పాటు మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక పిలుపుతోటి మొత్తం అందరూ కూడా గ్రౌండ్లో ప్రజలకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి గ్రౌండ్లోకి వచ్చిండ్రు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ఈ అంబేద్కర్ నగర్, జగజీవన్ రామ్ నగర్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ వాటర్ లెవెల్ని తగ్గించే ప్రయత్నం వాళ్ళు కూడా చేసిండ్రు. కేవలం 3 గంటల్లోనే మొత్తం వాటర్ కూడా రిసీడ్ అయ్యేటట్టుగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు. దాంట్లో పౌర సమాజం కూడా చాలా కీలకంగా పనిచేసింది. ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులు ఎక్కడ ఇబ్బంది ఉన్నదనేది ఇమ్మీడియట్గా మాకు చెప్పడం, అధికారులకు చెప్పడం, అక్కడికి ఎక్కడైతే అడ్డు ఉంటుందో అక్కడ జేసీబీలు పంపించడం లేదా మున్సిపల్ అధికారులను పంపించడం, అంటే మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా సమిష్టి కృషితోటి సివియర్ డ్యామేజ్ కావాల్సిన పరిస్థితి నుంచి మినిమం డ్యామేజ్ అయ్యే వరకు తీసుకొచ్చింది. మీరు మిగతా పట్టణాల్లో చూసినాం, చాలా ఎక్కువగా నష్టం జరిగింది. ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకొని పనిచేసినాం కాబట్టి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఈ వర్షం వల్ల నష్టం పతాక శీర్షికల్లో లేదు. దీనికి అందరికీ, మీ అందరికీ కూడా, ప్రెస్ మిత్రులకు కావచ్చు, పొలిటికల్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మున్సిపల్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు చాలా బాధ్యతాయుతమైన కార్యక్రమం చేసింది. గతంలో లాగా కాకుండా చెరువులోకి నీళ్లు రాకుండా పైనుంచి ఆదేశాలు వస్తే బయటికి డైవర్ట్ చేయడం కాకుండా ఈసారి 24/7 మానిటరింగ్ చేసి ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని పెద్ద చెరువులోకి స్టోర్ చేసుకోవడం, మిగతాదంతా మెల్లగా డ్రైన్లకు పంపించడంతో కొద్ది పరిణామంలో వేస్ట్ వాటర్, స్టామ్ వాటర్ అంతా కూడా కిందికి పోవడం జరిగింది. రాత్రి మొత్తం కూడా చెరువు దగ్గర కూర్చొని వస్తున్న వాటర్ని వస్తున్నట్టుగా ఓ పద్ధతి ప్రకారంగా స్టామ్ వాటర్ డ్రైన్లోకి పంపించింది. అక్కడ ఢిల్లీ ఒలింపియాడ్ దగ్గర ఒక 4-5 ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉండే ఎక్కువ వాటర్ పంపిస్తే, ఎందుకంటే ఆ కాంపౌండ్ వాళ్ళకే డ్రైనేజ్ కడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు కూడా డ్యామేజ్ కాకుండా ఏ పరిణామంలో మనం పెద్ద చెరువు నుంచి వాటర్ పంపించాలని చెప్పి చాలా జాగ్రత్తగా పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆ డ్రైన్ దగ్గర మనుషులు కూర్చోబెట్టుకొని కాంట్రాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసి మెల్లగా ఎంటీ చేసి కొత్త చెరువు నిండుతుంది అన్న ప్రమాదం ఉంటే నేను కలెక్టర్ గారు వెళ్ళి కొత్త చెరువు దగ్గర కూడా విజిట్ చేయడం జరిగింది. పైన ఉన్న చెరువులు కొన్ని తెగలేదు, అలుగుతోటి నీళ్ళన్నీ వచ్చి కొత్త చెరువు కూడా నిండే ప్రమాదం ఉంది అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి చూడడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు కొత్త చెరువు నిండలేదు, అలుగు బారలేదు. అది కూడా బారిన ఉంటే ఇంకొద్దిగా ఇబ్బందులు అయ్యేటివి మనకి. అయితే ఇప్పటికి కూడా ప్రమాదం ఏం తొలగిపోలే. వాతావరణ శాఖ ఇంకో 2-3 రోజులు భారీ వర్షం అని చెప్పి చెప్తా ఉంది. కాబట్టి మన మీడియా ద్వారా నేను మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జాగ్రత్తగానే ఉందాం. ఇంకో 2-3 రోజులు అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతో ఉంది, మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, అలాగే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కు, డిజాస్టర్ రిలీఫ్కు హెడ్గా ఉన్న వికాస్ రాజ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఫోటోలకు పోజులు ఇవ్వడము, మీడియాలో రావడము, ఇవన్నీ కూడా మాకేం అవసరం లేదు. ప్రజలు సురక్షితంగా ఉండాలి, డ్యామేజ్ అనేది మినిమం ఉండాలి. దానికి ఎవరు ఏ బాధ్యత స్వీకరించి ఆ పని చేస్తారో ఆ పని చేసినాం. కౌన్సిలర్లు వాళ్ళ వార్డులలో పనిచేసింది, చైర్మన్ గారు టౌన్ మొత్తం కోఆర్డినేట్ చేసింది, మున్సిపల్ కమిషనర్ గారు వారి పనిలో వాళ్ళు ఉన్నారు, కలెక్టర్ గారు రివ్యూ చేసి కోఆర్డినేషన్ చేసిండ్రు, ఆర్డీఓ గారు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించింది, పోలీసు వాళ్ళు, ఎస్పీలు, డిఎస్పీలు అందరినీ కూడా పనిలో పెట్టినాం. హెడ్ క్వార్టర్ డిఎస్పీని కూడా పనిలో పెట్టి వాళ్ళకు కూడా ఒక ఏరియా అప్పగించి
కోఆర్డినేషన్, ఆ పని ఈరోజు మా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి మేము ఇంకా జాగ్రత్తగానే ఉన్నాం. మా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తతోటే ఉంది. ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలి. తర్వాత ఇంకో విషయం, చెరువులు కుంటల గురించి మహబూబ్ నగర్ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చెరువుల ఆక్రమణతోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి కాలనీలకు పోతాయి. కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా, ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది, ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది, వాళ్ళకు మద్దతుగా పోలీస్ యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం, వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కోసం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు.